హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిరు స్టాన్స్. కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు చూశాను. ఇది 2022లో వచ్చిన కాంతారా మూవీకి ప్రీక్వెల్. 2022లో కాంతారా ఒక రీజనల్ ఫిల్మ్ లాగా చిన్న బడ్జెట్ తో ఓన్లీ కన్నడలో రిలీజ్ చేశారు. బట్ పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి మిగిలిన లాంగ్వేజెస్ లో డబ్ చేసి తర్వాత రిలీజ్ చేశారు. అన్ని లాంగ్వేజెస్ లో హిట్ అయింది. స్పెషల్లీ హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. అలాంటి మూవీకి ప్రీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. సో ఎక్స్పెక్టేషన్స్ పెద్దగానే ఉన్నాయి. నేను ఈ వీడియో చేసే టైంకి హిందీ ట్రైలర్ కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి మోర్ దెన్ కన్నడ. సో బాలీవుడ్ జనాలు ఎంత ఇంట్రెస్ట్ గా ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతుంది. నాన్నగారు ఇక్కడే మాయం అయ్యారా అని చిన్నప్పుడు శివ క్యారెక్టర్ అడగడం తోటి ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. కాంతారా మూవీ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. రిషబ్ శెట్టి వాళ్ళ ఫాదర్ భూతకోళ అనే ఆర్ట్ ని పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇది కర్ణాటకకు సంబంధించిన ఒక రిచువల్ డాన్స్ పెర్ఫార్మెన్స్. అంటే పంచభూతాలు, ప్రకృతి, వాటి అధిష్టాన దేవతలు అవి మానవ రూపం ధరించి చేసే ఒక డాన్స్ పెర్ఫార్మెన్స్ లాంటిది. అందుకే దీన్ని దైవ కోళ అని కూడా అంటూ ఉంటారు. కాంతారా స్టోరీ తెలియని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇది ఒక ల్యాండ్ కి సంబంధించిన కథ. చాలా జనరేషన్స్ క్రితం ఒక మహారాజు పంజుర్లి అనే దేవుణ్ణి ఒక విలేజ్ నుంచి తన దగ్గరికి తీసుకుని వెళ్లి వాటికి బదులుగా చాలా ఫారెస్ట్ ల్యాండ్ ని ఆ విలేజర్స్ కి దానంగా రాసి ఇచ్చేస్తాడు. తరాలు మారిన తర్వాత ఆ మహారాజుకు సంబంధించిన డిసెండెంట్స్ ఆ ల్యాండ్ మాకు రిటర్న్ ఇవ్వాలి అని ఆ విలేజర్స్ ని హింసించడం లేదా కోర్టులో కేసెస్ వేయడము అలా చేస్తూ ఉంటారు. అలా అధర్మం జరిగినప్పుడు ఆ విలేజర్స్ తరపున ఆ దేవుడు ఎలా వచ్చి కాపాడతాడు అనేది ఒక బేసిక్ కథ. అందుకే ఈ ట్రైలర్ లో కూడా అధర్మం జరిగినప్పుడు ఆ శివయ్య తన గణాలను పంపిస్తాడు అని డైలాగ్ ఉంటుంది. సో ఇదే ఫార్మాట్ లో ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. రాజు కుటుంబం కాంతారాలోని ప్రజల్ని హింసించి అక్కడ దొరికే విలువైన వస్తువులు ఆర్ ఆ భూమిని మొత్తం ఎలా తీసుకోవాలని చూస్తూ ఉంటాడు. కాంతారా తెగకి లీడర్ లాగా మన హీరో క్యారెక్టర్ ఉండబోతోంది. ఆ రాజుని అతని సైన్యాన్ని వాళ్ళ ప్రజలతోటి ఎలా ఎదుర్కొన్నాడు అనేది మన యుద్ధం సీన్స్ లో చూడొచ్చు అనమాట. ఆ వార్ సీన్స్ అన్ని చాలా గ్రాండ్ గా తీశారు. మధ్యలో హీరో హీరోయిన్ కి మధ్య ఒక లవ్ ట్రాక్ కూడా ఉంది. ఆ హీరోయిన్ రాజు కుటుంబం అవడంతో రాజు ఇంకా పర్సనల్ గా ఈ కాన్ఫ్లిక్ట్ ని కాంప్లికేట్ చేస్తూ ఉంటాడు. ఆ రాజు పర్సనల్ గా తీసుకుని విలేజెస్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. అది క్లియర్ గా మనకి ట్రైలర్ లో తెలుస్తోంది. ఫైనల్ గా ధర్మాన్ని కాపాడడానికి శివయ్య ఎలా వచ్చాడు అనే కోర్ ఎలిమెంట్ తో క్లైమాక్స్ ఉండొచ్చు. ట్రైలర్ లో లాస్ట్ సీన్ చూస్తే అది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. రైటర్ డైరెక్టర్ రిషబ్ శెట్టికి ఈసారి బడ్జెట్ ఎక్కువగా ఉంది. సో గ్రాండ్ స్కేల్ లోనే మూవీ ప్లాన్ చేశాడు. మూవీ ఫ్రేమ్స్, ఆర్ట్ వర్క్, లైటింగ్ ఇవి చూస్తేనే అర్థమవుతుంది చాలా ఖర్చు పెట్టి షూట్ చేశారని. కోర్ ఎలిమెంట్ ని మిస్ చేయకుండా లవ్ స్టోరీని ఎక్కువ లాగకుండా ఉంటే డెఫినెట్లీ మూవీ సక్సెస్ అవుతుంది. యూజువల్లీ మనం చూస్తూ ఉంటాము గ్రాండియర్ గా చూపించడం కోసం పాన్ ఇండియా లెవెల్లో అందరిని ఇంప్రెస్ చేయాలని లేనిపోని సీన్స్ రాసుకుని తీస్తూ ఉంటారు. సో అలాంటివి లేకుండా స్టోరీకి స్టిక్ ఆన్ అయ్యి దాని చుట్టూ జరిగే ఎమోషన్స్ ని చూపిస్తే డెఫినెట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఫైనల్ గా ట్రైలర్ అయితే చాలా బాగుంది. బట్ స్టోరీని డైల్యూట్ చేయకుండా సీన్స్ చాలా గ్రిప్పింగ్ గా రాసుకుంటే డెఫినెట్ గా సినిమా కూడా బాగుంటుంది. మరి సినిమా ఎలా ఉంటుందో October 2 వరకు వెయిట్ చేసి చూడాలి. ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓజీ ట్రైలర్ రివ్యూ అండ్ భద్రకాళి మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మై ఛానల్. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిరు స్టాన్స్. బాయ్.